హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కోకా సినిమా అంటే కొరియన్ కనకరాజు సినిమా నిన్న ప్రీమియర్స్ జరుపుకుంది. ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని ఆగస్టు 6th, ఆగస్టు 7th అంటే ఈ రోజు మనకు అఫీషియల్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం జరిగింది. వరుణ్ తేజ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ సీన్లో సత్య తాలూకు ఒక ఎంటర్టైన్మెంట్ పండిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, ఒక సినిమాలోని ఒక డైలాగ్ని, మీ స్ట్రోక్ చాలా గా ఉంది అనేటువంటి డైలాగ్ని ఆ సందర్భానుసారం యూజ్ చేస్తా ఆ డైలాగ్ని అతను చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు, అంటే బాలకృష్ణ గారి అభిమానులు, తారకన అభిమానులు, ఇటు టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అందరూ ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఒక పెద్ద మనిషిని ట్రాల్ చేస్తా ఆ డైలాగ్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది, అది కూడా ఒక అఫీషియల్ మెగా హీరో అని చెప్పేసి అన్నారు. అయితే గత 3-4 రోజులుగా ఇటు ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వివిధ సోషల్ మాధ్యమాల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ వీడియోని బాగా వాడుతున్నారు. గతంలో మీరు చూసుకుంటే చిరంజీవి గారి వావ్ అనేటువంటి వీడియోని కూడా బాగా వైరల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద వరుణ్ తేజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన దీన్ని క్లారిఫై అవ్వడం జరిగింది. అసలు ఆయన ఏమన్నారు ఈ మీమ్ కంటెంట్ గురించి అనేది ఒకసారి చూడండి, దాని తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి, అదే డైలాగ్తో. అంటే ఒకటి ట్రోలింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలామంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్లో చేసింది. ఇది ఏదో ఎవరినో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ప్రమోషన్ మెటీరియల్లో కూడా కృష్ణ గారిని చేసాము, చిరంజీవి గారిని చేసాము, అండ్ సినిమాలో కూడా చేసాము. వాళ్ళందరూ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫన్ స్పేస్ అంతే తప్ప అదే ట్రోలింగ్ వేరే, ఇమిటేషన్ వేరే. ఇమిటేషన్ డెఫినెట్లీ అందరూ గ్రేట్ యాక్టర్స్ కాబట్టి ఇమిటేట్ చేస్తాం. సో చూసారు కదా, వరుణ్ తేజ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ఏదైతే ఆ పర్టికులర్ సత్య గారు చెప్పినటువంటి డైలాగ్ ఉందో అది మేము నవంబర్, అంటే ప్రీవియస్ ఇయర్ నవంబర్లోనే దాన్ని మేము షూట్ చేసాము, అది ఇప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో అని చెప్పేసి చెప్తూ, అలాగే మా మీద కూడా మేము F3లో కావచ్చు, లేకపోతే చాలా సినిమాల్లో చాలా మంది హీరోల మీద సత్య వేసినటువంటి కామెడీ కావచ్చు, ఇట్లాగా ట్రోలింగ్ కి ఇమిటేషన్ కి చాలా తేడా ఉంటుంది. మేము జస్ట్ ఇమిటేట్ చేసాము, చాలా పాజిటివ్ వేలోనే మేము ఈ డైలాగ్ ని పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. మీరు ఎవరైనా సరే కొరియన్ కనకరాజు చూస్తే ఆ కొరియన్ కనకరాజులో సందర్భానుసారం షారుఖ్ ఖాన్ ని కూడా ఇమిటేట్ చేస్తారు, అలాగే చిరంజీవి గారిని కూడా ఇమిటేట్ చేస్తారు. ఇదేం కొత్త ఏం కాదు సత్యకి. గతంలో మత్తు వదలరా అనేటువంటి సినిమాలో ఒక సీన్ లో సీనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ మ్యాన్ గెటప్ తో ఒక సినిమా ఉంటుంది. సో అదే గెటప్ వేసుకొని సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆ కామెడీ సీన్ కి తగ్గట్టుగా ఇమిటేట్ చేసి అందరూ నవ్వించారు. అలాగే మత్తు వదలరా 2లో దగ్గర సినిమాలో ఒక 7-8 నిమిషాల వరకు ఒక సాంగ్ నే అతను డాన్స్ చేశాడు, అలాగే చిరంజీవి గారు ఇమిటేట్ చేశాడు. సో మరి అప్పుడు మెగా ఫ్యాన్స్ ఎవరో కానీ సత్య మీద ఫైర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నందమూరి అభిమానులు ఎవరైతే ఉంటారో సత్య మీద ఫైర్ అవుతున్నారు. మెయిన్లీ మెగా ఫ్యామిలీ మీద, వరుణ్ తేజ్ మీద దగ్గరుండి మీరు ఏమైనా పెట్టించారా అని చెప్పేసి ఇటు బాస్ మీద కావచ్చు, ఇలాగా మెగా ఫ్యామిలీ మీద రకరకాలైనటువంటి కామెంట్స్, కౌంటర్స్ అనేవి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వరుణ్ తేజ్ చెప్పుంటే ఆ డైలాగు అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అది చెప్పింది ఒక కమేడియన్. సో కమేడియన్ నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఏదైతే ఉంటుందో అది కామెడీగానే వస్తుంది. కామెడీగా జనరేట్ చేయడం కోసమే సినిమాల్లో వాడతారు. అంతేగాని అంత పెద్ద స్టార్ హీరోని, తెలుగుదేశం ఫౌండర్ని, అంత పెద్ద నాయకుడిని ఎవరు కూడా ఇమిటేట్ చేయాలని, లేకపోతే ట్రోల్ చేయాలని, ఇమిటేట్ చేస్తూ ట్రోల్ చేయాలని ఎవరు అనుకోరు. ఆ సాహసం కూడా ఎవరికి ఉండదు. అలాగే చిరంజీవి గారి డైలాగ్ చిరంజీవి గారే వాడారు. వావ్ అనేటువంటి డైలాగ్ ఏదైతే, అది నిజంగా అది ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. అది కూడా ఆ క్లిప్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ఒక మీమ్ మెటీరియల్ గా వాడారు దాన్ని, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లేకపోతే ట్విట్టర్ లో కావచ్చు. సో దాన్ని చిరంజీవి గారు పాజిటివ్ గా తీసుకొని సినిమాలో మనశంకర ప్రసాద్ లో ఒక కుక్క కోసం వెతికేటువంటి అడవికి వెళ్ళేటువంటి ఒక సీన్ లో వావ్ అని చెప్పేసి ఆయన మీద ఆయనే ఆ డైలాగ్ ని ఆయనే చాలా సరదాగా తీసుకొని వెరీ స్పోర్టివ్ గా దాన్ని ఆ సినిమాలో డైలాగ్ గా వాడడం జరిగింది.
సో చాలా దాని తర్వాత కూడా చాలా పబ్లిక్ స్పీచ్ల మీద కూడా స్టేజ్ల మీద కూడా స్పీచ్లు ఇచ్చినప్పుడు చిరంజీవి గారు ఆ వావ్ అనే దాన్ని చాలా సందర్భాల్లో ఆయన వాడే రీసెంట్ స్పీచెస్ లోనే. సో ఆయన దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ఆయనకి తెలుసు ఇది అభిమానులందరూ చాలా పాజిటివ్ గా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అదే స్పోర్టివ్నెస్ తో వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతోనే కామెడీని జనరేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే పెట్టిందే గానీ కించపరచాలని చెప్పేసి ఎవరు ఏ పని చేయరు. చాలా సినిమాల్లో చాలా రోజుల నుంచి అల్లరి నరేష్ అయితే చాలా మంది హీరోల్ని తన పాత సినిమాల్లో కామెడీ చేస్తూనే ఉంటాడు. అది స్టార్ హీరోలు అందరి తాలూకు డైలాగ్స్ కానీ వాళ్ళ మ్యానరిజమ్స్ కానీ చాలా ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ లో భాగమైనటువంటి ఈ మీమ్స్. ఇప్పుడు మనం మీమ్స్ అంటున్నాం కానీ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇట్లా దాన్ని మనం ప్యారడీ అంటుంటాం, ఇప్పుడు దాన్ని మేము ట్రోల్ స్టఫ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇట్లాగా ఎప్పటి నుంచో ఉంది ఈ కల్చర్ అనేది సినిమాల్లో. బేసిక్లీ చిన్న చిన్న సినిమాలైనా కావచ్చు, పెద్ద పెద్ద సినిమాలైనా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ భాగంగానే దీన్ని వాడుతున్నారే కానీ ఏ ఒక పెద్ద స్టార్ హీరోని కానీ చిన్న హీరోని కానీ లేకపోతే మీడియం రేంజ్ హీరోని కానీ ఎవరిని ట్రాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఏ డైలాగు పెట్టరో. సో దీన్ని పెద్దగా ఇంత సాగదీసి దీని గురించి డిస్కషన్ చేసేసి స్పేసులు పెట్టి నానా రకాలుగా తిట్టి అంటే ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ సంకుచిత స్వభావం ఎలా ఉంది అంటే ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో అందరి ఫ్యాండంలో పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నెగిటివ్గా ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా అది వాళ్ళ ఆలోచన తీరు. ఏ మెగాస్టార్ చిరంజీవి గారి మీద సినిమాల్లో సత్య పెట్టినప్పుడు, సత్య డైలాగ్స్ వాడినప్పుడు లేదా డాన్స్లు వేసినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ని అట్లా ఇమిటేట్ చేసినప్పుడు అప్పుడు ఎవరేం మాట్లాడలేదే. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని అదే కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం వాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంతమంది డిస్కషన్స్ చేస్తున్నారు అనేది ఒక చిన్న వాదన డిస్కషన్ గా ఇటు మెగా అభిమానులను ఇటు నందమూరి అభిమానుల్లోను సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో దీని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది చాలా హెల్దీగా ఎప్పుడో హీరోయే డైరెక్ట్ గా చెప్పారు, ఎప్పుడో నవంబర్లో మేము షూట్ చేసాము, సో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పేసి. సో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు. చాలా హెల్దీగా మీరు సినిమాకి వెళ్ళి సినిమాని చూడొచ్చు. ప్రతి ఒక్క డైలాగ్ సత్య ఇదే కొరైన్ కనకరాజులో ఎస్ఆర్కి ఇమిటేట్ చేశారు, చిరంజీవి గారిని ఒక పర్టికులర్ సీన్ ఇమిటేట్ చేశారు. అలాగే ఆ సీన్కి తగ్గట్టుగా ఏది కూడా సీన్కి సంబంధం లేకుండా పెట్టల, సీన్కి తగ్గట్టుగానే రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటే తెలుగు భాష వచ్చేటప్పటికి చిరంజీవి గారిని ఉద్దేశించి ఇమిటేట్ చేస్తాడు సత్య. అలాగే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో కరాటే కైండ్ ఆఫ్ సినిమా ఒకటి తీశారు సీనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన డైలాగ్ ఉంటుందన్నమాట, అవతల అపోనెంట్ కొడుతుంటే మీ స్ట్రోక్ చాలా అమ్యూచరిష్ గా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా ఫైట్ చేశారా అనేటువంటి డైలాగు. సో ఇక్కడెక్కడ వాడారు అని అంటే సెకండ్ హాఫ్ లో సత్య అని ఒక కొరియన్ తాలూకు ఆ గ్యాంగ్స్టర్ పక్కన ఉండేటువంటి ఒక అసిస్టెంట్, అతని పేరు బోరా. ఆ బోరా అనే అతను సత్యాన్ని కొడుతుంటే నాన్ స్టాప్ గా, సో అప్పుడు కొట్టేసి అతను కెమెరా నుంచి అవే వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అతను చెప్తాడు వీడి స్ట్రోక్స్ చాలా అమ్యూచరిష్ గా ఉంది అని చెప్పేసి. సో సందర్భానుసారం వాడిందే కానీ సందర్భం లేకుండా ఏదో ఇరికించి పెట్టినటువంటి ఎంటర్టైన్మెంట్ డైలాగ్ అయితే కాదు. సో దాన్ని అలాగే మనం పాజిటివ్ వేలోనే వాళ్ళు చూపించారు, మనం కూడా పాజిటివ్ వేలోనే చూద్దాము. సో అది దట్స్ ద వీడియో. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.